హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో కెనడాకి కొత్తగా వద్దామనుకున్న వాళ్ళు తెచ్చుకోవాల్సిన సామాన్లు, ఇంకా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, వాటి గురించి డిస్కస్ చేస్తానన్నమాట. ఎందుకంటే మా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, సో కెనడాకి రావాలనుకుంటున్నాము, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇంకా కిచెన్ గిన్నెలు అలాంటివి ఏమేమి తీసుకురావాల్సి ఉంటుంది కెనడాకి అని అడిగారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. యాక్చువల్లీ ఇక్కడ స్కూల్లో మన పిల్లల్ని అడ్మిషన్ తీసుకోవాలంటే మన ఇండియాలో ఆల్రెడీ పిల్లలు ఏదైనా క్లాస్లో అంటే ఏదైనా స్కూల్లో చదువుతుంటే కనుక వాళ్ళ ఎన్ఓసి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, లేకపోతే బోనఫైడ్ సర్టిఫికేట్ అయినా పర్లేదు, అదొకటి తీసుకోవాలి. టీసీ ఉంటే టీసీ కూడా తీసుకోవచ్చు, టీసీ లేకపోయినా పర్లేదు, కాకపోతే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అయినా బోనఫైడ్ సర్టిఫికేట్ అయినా ఉన్నా సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ స్కూల్లో అడ్మిషన్కి మినిమం ఏజ్ అంటే 4 years అనమాట. 4 years నుంచి జేకే అంటారు, జూనియర్ కిండర్ గార్టెన్ అంటారు, మనలాగా ఎల్కేజీ అనరు. సో యూకేజీనేమో ఎస్కే అంటారు, ఎస్కే అంటే సీనియర్ కిండర్ గార్టెన్ అంటారు. ఇక్కడ 4 years బిలో పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ అయితే దొరకదు. కెనడాకి వచ్చే వాళ్ళు మిక్సీ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది, కాకపోతే మామూలుగా మన ఇండియాలో మనం యూజ్ చేసే మిక్సీలు ఇక్కడ పనికిరావు. సో ఇక్కడ పనికొచ్చే మిక్సీ ఏంటంటే 110 volts మిక్సీలు అనమాట. అది ప్రీతి మిక్సర్ గ్రైండర్ 110 volts అని మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. సో ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్. ఈ ప్రీతి మిక్సర్ గ్రైండర్ 110 voltsది మనకి బయట అయితే దొరకదు. బయట ఇప్పుడు మీరు బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కానీ ఇంకా క్రోమా అలాంటి వేరే ఎలక్ట్రానిక్ షాప్లో వెతికినా మీకు ఈ 110 voltsది మాత్రం దొరకదు. మేము చాలా ట్రై చేసాము. సో మీరు ఈ మిక్సీ 110 volts మిక్సీ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెస్ట్. అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా దొరుకుతుంది. నేను ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఈ ప్రీతి 110 volts మిక్సర్ గ్రైండర్ లింక్. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ మిక్సీని కొనేసుకోవచ్చు. కెనడాలో పిల్లలకి అకాడమిక్ ఇయర్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది స్కూల్లో. కాబట్టి మీరు ఇండియా నుంచి కెనడాకి జూలై ఆగస్ట్లో అలా వచ్చినా సరిపోతుంది, ఎందుకంటే సెప్టెంబర్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా పిల్లలకి నో ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడ మనం కెనడాకి వచ్చే ముందు ఏమేమి తెచ్చుకోవాలంటే మెయిన్గా స్టీల్ గిన్నెలు, మనకు కావాల్సిన ఇడ్లీ పాత్రలు, మళ్ళీ మురుకుల మిషన్స్, అంటే కొంతమంది కారం పూస చేసుకుంటారు కదా, మురుకులు చేసుకుంటారు కదా వాళ్ళు, ఆ మురుకుల మిషన్, దోశలు చేసుకున్న వాళ్ళు దోశ ప్యాను, మళ్ళీ ఇంకా గుంట పొంగనాలు చేసుకునే వాళ్ళు ఆ గుంట పొంగనాల ప్యాను. ఈ ప్రీతి ఇలాంటి మిక్సర్ గ్రైండర్స్ మనం కెనడా వచ్చినాక కొనాలంటే కొంచెం కాస్ట్లీ పడుతుంది. సో మనకు తక్కువ డబ్బుల్లో కావాలంటే మనం ఇండియాలోనే కొనుక్కోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి ఇండియా నుంచి కెనడా రాగానే ఫస్ట్ మనకి జెట్ లాగ్ ఉంటుంది. సో మనకి అక్కడ డే అయినప్పుడు ఇక్కడ రాత్రి కదా, సో మనకి ఆ డిఫరెన్స్ ఉంటుంది, మన బాడీకి తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ డే టైంలో మనం పడుకుంటాము, ఆల్మోస్ట్ ఒక 1-2 days వరకు పడుకుంటాము. కాకపోతే అది బాడీని బట్టి ఉంటుంది, పర్సన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి జెట్ లాగ్ ఎక్కువ రోజులు ఉంటుంది, కొంతమందికి జెట్ లాగ్ తక్కువ, అంటే ఆల్మోస్ట్ 1 day అలా ఉండి నార్మల్ అయిపోతారు, ఇక్కడ వెదర్కి అలవాటు పడిపోతారు. కాకపోతే ఇక్కడికి కెనడాకి వచ్చినాక మళ్ళీ హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు, ఎందుకంటే కొత్త వెదర్, ఇక్కడ
మొత్తం ఇంకా ఫుల్ చేంజ్ కదా, మన ఇండియా వెదర్కి కెనడా వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి వెదర్ వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ రావచ్చు, కోల్డ్ రావచ్చు, ఫీవర్స్ రావచ్చు, వాటర్ కూడా కొంతమందికి పడక ఏమైనా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అట్లా కూడా రావచ్చు. మళ్ళీ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళు మీకు ముందుగానే మాట్లాడుకుంటే ఇలా వస్తున్నామని చెప్తే వాళ్ళు మీకు ఏమైనా ఫుడ్ ప్రొవైడ్ చేయగలుగుతారు. కానీ ఫ్రెండ్స్ ఎవరు లేకుండా మీరు డైరెక్ట్గా ఫ్యామిలీ మొత్తం వస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా రెడీమేడ్ ఫుడ్ అయితే తెచ్చుకోండి. అంటే రెడీ టు ఈట్. ఇంట్లో మనం అటుకుల మిక్స్చరు, చుడువ అది అంటాం కదా, సో అది తెచ్చుకుంటే మనం ఇక్కడికి ఇండియా కెనడా రాగానే తినొచ్చు. కానీ ఇంకా మళ్ళీ ఒకవేళ బయట ఫుడ్ తిందామంటే మాత్రము కష్టం, ఇక్కడ దొరకదు. ఇండియన్ ఫుడ్ దొరకడం చాలా కష్టము. సో వచ్చి రాగానే కెనడాకి వచ్చి రాగానే మనము ఫుడ్ ఖచ్చితంగా తినాల్సి ఉంటుంది. కాబట్టి 1-2 days జెట్ లాగ్ ఉంటుంది కాబట్టి మనం కుక్ కూడా చేయలేము. సో ఖచ్చితంగా ఏదన్నా ఇట్లా రెడీమేడ్ ఫుడ్ ఇండియా నుంచి తెచ్చుకుంటే బెస్ట్. సో నేను ఇది బుక్లో రాసి పెట్టుకున్నాను ఏమేమి చెప్పాలని. సో మనము కెనడాలో ఉంటే మనకి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, మనం పండగలు చాలా మిస్ అవుతాము. పండగలు వచ్చినప్పుడు తెలిసిపోతుంది మనకి. మనం ఇండియాలో అయితే హ్యాపీగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం కదా, సంక్రాంతికి ముగ్గులు వేసుకుంటాము, ఇంకా మన పేరెంట్స్ దగ్గరికి వెళ్తాము, రిలేటివ్స్ని కలుస్తాము, ఇంకా ఎంతో ఎంజాయ్ చేస్తాం కదా. కానీ ఇక్కడ కెనడాకి వచ్చినాక సంక్రాంతి సెలబ్రేషన్స్ అలాంటివన్నీ మర్చిపోవాల్సి ఉంటుంది. ఏదో మన ఇంటి వరకు ఏమైనా ఇంట్లో చేసుకునే వంటలు అవి నార్మల్గా పిండి వంటలు అయితే చేసుకోలేము, పెద్దవి మామూలుగా ఏదో గారెలు అట్లా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి. మనం పెద్ద వంటలు, పెద్ద నూనె వస్తువులు అయితే చేసుకోలేము ఇక్కడ. మన గ్యాస్ స్టవ్ల లాగా పెద్ద మంట రాదు. సో ఇది ఎలక్ట్రిక్ స్టవ్స్ కాబట్టి మంట మైల్డ్గా వస్తుంది. ఏవో చిన్న వంటలు చేసుకొని అంతే అలా ఉండాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇండియాలో బయట ఎంజాయ్ చేసే వాళ్ళు, బయట రెస్టారెంట్ ఫుడ్లు, స్ట్రీట్ ఫుడ్లు అలవాటు ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టంగా ఉండాల్సి వస్తుంది కెనడాలో. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ ఉండవు. ఇంకా మన ఇండియన్ ఫుడ్ అయితే చాలా రేరు, ఉన్నా కూడా చాలా కాస్ట్లీ. మినిమం ఆల్మోస్ట్ $30 అలా ఉంటుంది పర్ పర్సన్. సో ఏమైనా తినాలనుకున్న పిజ్జాలు అవి ఇవి దొరుకుతాయి, అవి కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది పిజ్జా కూడా. ఇంకా అవన్నీ చూసాక మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. కాకపోతే వచ్చిన కొత్తలో మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది అడ్జస్ట్ అవ్వడానికి. సో మీరు రెడీమేడ్ ఫుడ్ అలా తెచ్చుకుంటే బెస్ట్. రెడీ టు ఈట్ ఫుడ్ ఏదైనా సరే, అటుకుల చుడువ అయినా ఇంకేదైనా, లేకపోతే ఏదైనా పులిహోర అలాంటిది ఏదైనా తెచ్చుకుంటే కొంచెం బాగుంటుంది ఇక్కడ. సో కెనడాకి మేము వచ్చేటప్పుడు మేము బ్యాగులో మన బియ్యం కూడా తెచ్చుకున్నాము. బియ్యం తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ వచ్చి రాగానే షాప్కి వెళ్ళడం కుదరదు కాబట్టి బియ్యం అయితే తెచ్చుకోండి. గ్రాసరీస్ అంటే బియ్యం ఖచ్చితంగా ఒక 5-6 kgలైనా తెచ్చుకోండి. వచ్చి రాగానే తినడానికి ఉండాలి కదా మనం. బియ్యం అయితే స్టవ్ మీద కుక్కర్లో పెట్టేసుకుంటే అదే అయిపోతుంది. సో బియ్యము, పప్పులు, కందిపప్పు, శనగపప్పు తినేవాళ్ళంటే శనగపప్పు, పెసరపప్పు, ఈ పప్పులు అయితే తెచ్చుకోండి. ఇంకా మన టిఫిన్స్ రవ్వ, ఉప్మా రవ్వ, మినప్పప్పు, ఇడ్లీ తినేవాళ్ళు మినప్పప్పు. సో ఇంకా మన దోశల కోసము మినప్పప్పు అయితే దోశలకి కూడా పనికొస్తుంది. సో ఇడ్లీ రవ్వ, ఇంకా మీరు ఇంకా పల్లి చట్నీ అలాంటివి చేసుకుంటారు కాబట్టి టిఫిన్లు చేసుకుంటే పల్లీలు,
ఇలా మినిమం గ్రాసరీస్ అయితే తెచ్చుకోవచ్చు. కాకపోతే ఎండు కొబ్బరి మాత్రం తెచ్చుకోవద్దు. మేము ఎండు కొబ్బరి తీసుకొచ్చామన్నమాట వచ్చేటప్పుడు. ఫ్లైట్లో అక్కడ చెకింగ్లోనే ఎండు కొబ్బరి తీసేశారు. సో కెనడా వచ్చే వాళ్ళు ఎండు కొబ్బరి తీసుకురాకండి. మిగతా అన్నీ తెచ్చుకోవచ్చు. స్పైసెస్ మనవి లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా, గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచీ, బగారా ఆకు, ఇంకా బిర్యానీకి సంబంధించిన అవి ఇవి స్పైసెస్ అన్నీ తెచ్చుకోవచ్చు. సో ఇవన్నీ తెచ్చుకుంటే మనం వచ్చి రాగానే షాపింగ్ చేయలేం కాబట్టి మనకు కార్ కూడా ఉండదు ఇక్కడ. సో క్యాబ్లో వెళ్ళొచ్చు కానీ ఎంతైనా కష్టం, కొంచెం కొత్తలో అంత కొత్తగా ఉంటుంది కాబట్టి మీ అన్నీ రెడీగా, పప్పులు బియ్యము అన్నీ రెడీగా ఉంటే మీరు ఒక వారం రోజులు సర్వైవ్ అవ్వచ్చు. మనం ఇండియా నుంచి తెచ్చుకున్న వస్తువులతోనే సర్వైవ్ అవ్వచ్చు. ఇక్కడ స్టీల్ గిన్నెలు కొనాలంటే చాలా కాస్ట్లీ అన్నమాట. అన్నీ గ్లాస్వే దొరుకుతాయి, అన్ని కాసు వస్తువులే దొరుకుతాయి అన్నమాట, గ్లాస్వే. సో ఇక్కడ మామూలుగా ఈ ఎలక్ట్రిక్ స్టవ్స్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఓవెన్ కూడా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఓవెన్. సో ఇంకా ఇక్కడ రెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్, నేను చెప్పినట్టు ఎలక్ట్రిక్ స్టవ్ ప్లస్ ఓవెన్, ఈ వాషింగ్ మిషన్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇంట్లో. మనం తెచ్చుకోవాల్సినవి అంటే ఇవే మెయిన్: స్టీల్ గిన్నెలు, బియ్యము, పప్పులు, మనం తినే రకాల పప్పులు, చింతపండు అన్నిట్లో వాడతాం కాబట్టి ఎక్కువ శాతం మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళం ఎక్కువ వాడతాం కాబట్టి చింతపండు. ఇంకా మీరు ఏమైనా స్పెసిఫిక్గా తినే ఉంటే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా, పోప్ ఐటమ్స్, ఇవన్నీ తెచ్చుకోండి. మీరు ఏమైనా స్పెసిఫిక్గా తినగలిగినవి ఉంటే అవి కూడా తెచ్చుకోండి. సో ఫస్ట్ 1 వీక్ సర్వైవ్ అయ్యేంత వరకు ఫుడ్ ఐటమ్స్ ఉంటే చాలు. తర్వాత మీరు క్యాబ్లో వెళ్ళి తెచ్చుకోవచ్చు వస్తువులు. కెనడాలో ఇప్పుడు ప్రస్తుతం వింటర్ అన్నమాట, వింటర్ సీజన్ ఉంది, పీక్ వింటర్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు స్నోఫాల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కెనడా వచ్చే వాళ్ళు మన ఇండియాలోనే వింటర్ జాకెట్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. మన ఇండియాలో మనకి డెకాథ్లాన్లో మంచి వింటర్ జాకెట్స్ దొరుకుతాయి. సో ఆల్మోస్ట్ -20 degrees వరకు బేర్ చేయగలిగే వింటర్ జాకెట్స్ తీసుకోండి డెకాథ్లాన్లో. డెకాథ్లాన్ మన హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఉంది. సో ఇంకా థర్మల్స్ తీసుకోండి. మీకు పిల్లలు ఉంటే కనుక పిల్లలకి కూడా వింటర్ జాకెట్స్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్ దిగగానే చాలా చలి ఎక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు స్నోఫాల్ కూడా ఉంది ఇంకా, కాబట్టి మీరు స్నో బూట్స్ కూడా తీసుకోండి. అంటే తీసుకోవాల్సినవి ఏంటంటే వింటర్ జాకెట్స్ ఆల్మోస్ట్ -20 degrees బేర్ చేయగలిగే అంత. మీరు మీ పిల్లలకి వింటర్ జాకెట్స్, థర్మల్స్ కూడా, థర్మల్స్ అంటే అవి లోపల వేసుకుంటాం అనమాట. మనం ఫస్ట్ థర్మల్ వేసుకొని మిగతా డ్రెస్ వేసుకుంటాం అనమాట. సో థర్మల్స్ మీకు పిల్లలకి తీసుకోండి. మళ్ళీ ఈ స్నో బూట్స్ తీసుకోండి, ఎందుకంటే బయట స్నో పడుతుంది కాబట్టి స్నో బూట్స్ లేకపోతే కింద జారి పడిపోతారనమాట. సో స్నో బూట్స్ మీకు మీ పిల్లలకి తీసుకోండి. సో ఇవన్నీ మనకి ఇండియాలో అయితే డెకాథ్లాన్లో అయితే దొరుకుతాయి. మేమైతే డెకాథ్లాన్లోనే షాపింగ్ చేసాము. కెనడాకి వచ్చే వాళ్ళకి ఫ్లైట్లో పర్ పర్సన్ 46 kgs అలౌ చేస్తారు. ఈ 46 kgs ఎలా అలౌ చేస్తారంటే 2 bags అన్నమాట. ఒక దానిలో 23 kgs, ఇంకో దానిలో 23 kgs. ఇవి చెక్ఇన్లో వెళ్ళిపోతాయి. ఇంకొక బ్యాగ్ మనము ఫ్లైట్లో క్యాబిన్ బ్యాగేజ్ అనమాట, ఫ్లైట్లో తీసుకెళ్ళచ్చు. దానిలో మనం 8 kgs వరకు పెట్టుకోవచ్చు. 8 kgs వరకు పర్మిట్ చేస్తారనమాట. అది ఫ్లైట్లో మనతో పాటు ఉంటుంది ఆ క్యాబిన్ బ్యాగ్ అయితే. ఈ 23 kgs 2 bags ఉన్నాయి కదా, ఇవైతే చెక్ఇన్లో వెళ్ళిపోతాయి. సో మీరు దాన్ని బట్టి మీరు లగేజ్ మొత్తం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాగ్స్లో.